ఎస్సీ ఎస్టీలు 86.5% అంటే దాదాపు 87% ప్రజలు పునాది, రాజకీయ పునాదులు ఏంటంటే ఓట్లు. ఊర్లలో పునాది ఏంది? సర్పంచులు, వార్డు మెంబర్లు. అంటే నీవు రిజర్వేషన్ ఇవ్వకపోయినా కూడా పునాది పక్కడబందిగా ఉంది, గుర్తుపెట్టుకోండి. గ్రామ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు, అక్కడ మన వాళ్ళని గెలిపించుకున్నారు. మరి 87% ఎస్సీ ఎస్టీ బీసీ అంతా ఒకటే. ఒక దగ్గర బీసీలు వడ్రలేడ బీసీ ఉంటే కర్ణాటకలో ఎస్సీలు, బోయలు ఇక్కడ బీసీలు ఉంటే కర్ణాటకలో ఎస్టీలు, అంటే చాలా కులాలు ఉన్నాయి. మరి అలాంటి 87% పునాదులలో వీళ్ళే ఉన్నారు. మనం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసినా గెలిపించుకున్నారు. వచ్చే ఎలక్షన్ అయినా కనీసం కట్టుబడి ఉన్నటువంటి ఆలోచనలు లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా ఇవాళ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇచ్చింది. మొన్న ఏమన్నారంటే సింబల్ లేదు కనుక అది ఏ పార్టీకి సంబంధం లేదు, అయినా మేము బీఫామ్లో ఎక్కువ శాతం ఇస్తామన్నారు. సింబల్ లేదు బీఫామ్ ఎట్లా ఇస్తారా అంటే ఎవరు దానికి సమాధానం లేదు. అంటే పచ్చి అబద్ధాలు కళ్ళ ముందర కనిపిస్తుంటే కనీసం ఈ మాటలు అనొచ్చా లేదా? బీఫామ్స్ ఎట్లా ఇస్తాము? బీఫామ్లే పార్టీ సింబల్ లేనప్పుడు బీఫామ్లే అసలు క్వశ్చనే లేదు కదా అక్కడ. 40% పార్టీ పరంగా ఎట్లా ఇస్తామనేటువంటి ఆలోచన లేకుండా చెప్పిండ్రు. నెక్స్ట్ సింబల్ దగ్గర ఇస్తామన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు పోతున్నారు. అంటే మీ నాయకులు మీరు ఏం చేస్తారో వేసుకోకుండా మేము చేసేది చేస్తాం అని చెప్పి ఉన్న రిజర్వేషన్ తక్కువ చేశారు. 23% 17% తీసుకున్నారు. అది ఈక్వల్గా లేదు. ఒక జిల్లాలో 4%, ఒక జిల్లాలో 3%, ఒక జిల్లాలో 10%, ఒక మండలంలో ఒక బీసీ లేడు, ఒక పెద్ద ఊళ్ళో ఒక బీసీ వార్డు మెంబర్ లేడు. అంటే ఇంత సాంకేతిక పరంగా అసంఘటితంగా వాళ్ళు ఇష్టానుసారంగా మనకు పనిచేసినా, ఇష్టానుసారంగా మనకు రిజర్వేషన్లో లేకుండా చేసినా మనం ఏం చేయలేకపోయినాం. వీళ్ళు ఏం చేయలేరులేని. కానీ ప్రజలు బుద్ధి చెప్పింది. ఓట్ల కాడ మాత్రం వాళ్ళని ఓడించాను, మళ్ళీ మున్సిపాలిటీ వచ్చింది. ఇలా మనం చేసి అడిగేది 3 ప్రధానమైన డిమాండ్లు. ఒకటి విద్యా ఉద్యోగం, స్థానిక సంస్థల రిజర్వేషన్. విద్యా ఉద్యోగాల గురించి మాటలే లేదు, విద్యా ఉద్యోగాల గురించి క్వశ్చన్ లేదు. అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. 2 బిల్లులు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, రెండవది స్థానిక సంస్థల రిజర్వేషన్. దాని గురించి ఒక మాట లేదు. వాళ్ళ చేతులు అమలు చేయొచ్చు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వచ్చు. వాళ్ళ చేతిలో రాజ్యసభ ఎవరు ఇవ్వచ్చు. పార్లమెంట్లో కావాలన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడటం లేడు. హనుమంతరావు గారు ఉంటేనేమో అది వేరే ఉండే, అడ్డం పడుతుండే, అందరూ తెలుసు. పార్లమెంట్లో మేము తర్వాత అడ్డం పడి కాళ్ళు మొక్కైనా సరే, గల్ల కట్టైనా సరే తీసుకొస్తుండే. దత్తాత్రేయ గారు మంత్రిగా ఉన్నా ఆయన కొట్లాడుతుండే. ఇవాళ ప్రధానమైనటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదన్నట్లు, మాకేం పట్టినట్లు దాని గురించి మాట లేదు, ఊసలేదు, పాస్ లేదు. 2 పార్టీ అనుకుంటే, కాంగ్రెస్ బీజేపీ అనుకుంటే 1 నిమిషంలో అయిపోతుంది, గంటలు అయిపోతుంది. 1 గంటలు అయిపోయే పనిని చేయట్లేదు. కనీసం మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఆలోచన చేస్తారు, ఎడ్యుకేషన్ గురించి ఆలోచన చేస్తారు, ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచన చేస్తారు. మరి ఎంప్లాయ్మెంట్ లేకపోయా, చదువు లేకపోయా, స్థానిక సంస్థలు లేకపోయా, మొత్తం ఎమ్మెల్యేలు చట్టం తయారు చేసేది వాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఇలా 12,50,000 మంది విద్యార్థులు అగమ్య గోచరంగా ఉంది వాళ్ళ బతుకు. 12 కోట్ల రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. చాలామంది విద్యార్థులు బయటకు వచ్చి ఏం చెప్తలేరంటే మా పిల్లలను ఫెయిల్ చేస్తారేమో కాలేజీ యాజమాన్యం అని. గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు కట్టి బయట పడుతున్నారు, సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఫర్దర్ ఎడ్యుకేషన్ చేద్దామని సార్ లేదు, ఉద్యోగం చేద్దామంటే లేదు. కనుక ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంది. అసెంబ్లీలో చర్చ కూడా లేదు, చర్చ పెడుతున్నట్లు కూడా ఎక్కడ లేదు. కనీసం 1 గంట, ఒక రోజు కాలేదంటే కనీసం 2-3 గంటలన్నా బీసీ రిజర్వేషన్ పైన చర్చించాల్సిన అవసరం ఉంది. ఎవరెవరు ఏం చేసినాడు ప్రజలకు తెలుస్తుందని చెప్పి అది కూడా చేయట్లేదు. కేవలం కంటితూపు చర్యలు మాత్రమే ఉన్నాయి. దేశంలో
ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, దేశంలో బీసీల సరిపోయిన బడ్జెట్ లేదు, 80 కోట్ల జనాభాకు అడిగే దిక్కు దివాన లేడు. ఇలా రాష్ట్రంలో 2 కోట్ల జనాభాకు దిక్కు దివాన లేదు. కనుక పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.